గా మారుతుంది. ఇప్పుడు మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో సంవత్సరాల క్రితం ఋతుస్రావం ఉన్న స్త్రీని అపవిత్రంగా పరిగణించేవారు. వారు దేనిని తాకడం లేదా ప్రార్థనా స్థలాలకు వెళ్లడం కూడా నిషేధించబడింది. 1888లో శానిటరీ ప్యాడ్లు కనిపెట్టక ముందు స్త్రీలు ఋతుక్రమం సమయంలో సాధారణ దుస్తులనే ధరించేవారు. తద్వారా హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందనే భయం నెలకొంది. ఋతుస్రావం ప్రధానంగా ప్రోటీన్ యొక్క ముద్దగా ఉంటుంది కాబట్టి అధిక ప్రోటీన్ కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల చాలా ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సమయంలో స్త్రీ ఈ సమయంలో ఏదైనా ముట్టుకుంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఋతుస్రావం చాలా బాధాకరంగా ఉంటుంది మరియు హార్మోన్ల మార్పుల కారణంగా ఈ సమయంలో స్త్రీకి చాలా విశ్రాంతి అవసరం. కాబట్టి పూర్వకాలంలో స్త్రీని పని చేయడానికి అనుమతించేవారు.